7 days of 7 డిఫరెంట్ స్నాక్ రెసిపీస్లో ఇవాళ వచ్చి డే 5 అనమాట. ఒక్కసారి ఇది ట్రై చేయండి. అసలు బయట ఫుడ్ మళ్ళీ తినరు, దీన్నే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, ఒక ఆనియన్ అండ్ ఒక చిల్లీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చి 2 eggs తీసుకుంటున్నా. 2 eggsని బ్రేక్ చేసుకోవాలి. ఒకటి పలగొడుతుంటేనే చేతిలోనే పగిలిపోయింది, సో సెకండ్ ఎగ్ అందుకే అలా ఉంది. నెక్స్ట్ దాన్ని మొత్తం మనం బ్లెండ్ చేసేసుకోవాలి. మొత్తం విస్కర్ ఉంటే విస్కర్తో అయినా చేసేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా స్పూన్తో అయినా. నెక్స్ట్ ఒక హాఫ్ కప్ శనగపిండి, దాన్ని కూడా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం కారం, ఉప్పు, నేను చేసే రెసిపీస్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు, నాకు ఎందుకో అంత నచ్చదనమాట. సో అందుకే నేను తక్కువ ఇంగ్రీడియంట్స్లో వేసుకుంటా. అండ్ గరం మసాలా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా చిల్లీ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఫాస్ట్గా అయిపోతుంది, ఇంతకన్నా ఈజీ రెసిపీ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. వంట సోడా అని కూడా అంటాం కదా, సో దాన్ని వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. పిండి మొత్తం కలిసిపోవాలి ఆనియన్స్లో. దాని తర్వాత వేడిగా మరుగుతున్న ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. మనకు నచ్చిన షేప్ ఎలా వచ్చినా పర్లేదు, టేస్ట్ మాత్రం అద్దుర్స్ అనమాట. దీన్ని నార్మల్గా తినడం కంటే కెచప్తో తింటే సైడ్ మంచింగ్కి చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుందో మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లేదంటే సాంబార్ కానీ పప్పు కానీ చేసుకున్నప్పుడు సైడ్కి పెట్టుకొని కూడా తినొచ్చు. ఒకసారి ఆమ్లెట్లా కాకుండా ఇలా ట్రై చేయండి, నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి